కొన్ని విషయాల్లో మన ఆలోచనలు కుంచించుకుపోయి ఉంటాయి. ముఖ్యంగా ఏవైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు మన మెదడు చురుగ్గా పనిచేయటం ఆగిపోతుంది. తక్షణ ఉపాయం అంతుపట్టక ఆ సమస్య మన చుట్టూనే తిరుగుతూ ఉంటాం. మన సమస్య సమసిపోయినా కూడా దాని చుట్టూనే మనం కూడా తిరుగుతూ ఉంటాం. ఎవరైనా వచ్చి చెప్పేంత వరకు మనకు అస్సలు నిద్ర పట్టదు. దీనికో ఉదాహరణగా పాము కోతి కథను గురించి ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. అనగనగా ఓ పాము, అది చాలా చురుకైనది. చిన్న అలికిడి అయినా సరే ఇట్టే పట్టేస్తుంది. బుస్సుమని పడగ విప్పి భయపెడుతుంది. హుషారుగా పాకుతున్న పామును చూసి ఒక కోతి ఆశ్చర్యపోతోంది. వెంటనే పాము దానిని పట్టుకోబోయింది. దీంతో పాముకు కోపం వచ్చి కోతిని కాటేయబోయింది. పాము కాటేస్తుందేమోననే భయంతో పడగను ఆ కోతి గట్టిగా పట్టుకుంటుంది. అలా పట్టుకొని తనను రక్షించమని కోతి బిగ్గరగా అరవటం మొదలుపెట్టింది. కోతి అరుపులు విన్న అడవిలోని కోతులన్నీ ఒక్కసారిగా అక్కడికి వచ్చేశాయి. సాటి కోతుల ఆలోచన కూడా మనలాగే ఉంది. పామును వదిలితే కోతిని కాటేస్తుంది. ఆ కాటుకు కోతి బలవుతుంది. కోతి మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న కోతులు కూడా బలి కావాల్సి వస్తుంది. ఎందుకైనా మంచిది మనం దూరంగా ఉండాలని కోతులు కూడా అనుకుంటాయి. మనం కూడా అంతే కదా. మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరికైనా అపాయం వస్తే దాని నుంచి కాపాడే ప్రయత్నం చేయకుండా గమ్మున చూస్తూ ఉండిపోతాం. తన వాళ్ళంతా అక్కడికి రావటంతో రక్షిస్తారేమో అనుకొని కోతి బాధగా అరవసాగింది. ఏ కోతి కూడా ముందుకు రాలేదు. కాసేపు అయ్యాక కోతులన్నీ పక్కకు జరిగాయి. కోతి చనిపోతే దానిని తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ సమయంలో అటుగా ఓ ముని వెళ్తున్నాడు. ఆయన కోతి చేతిలోని పామును రెండింటిని చూశాడు. వణికిపోతున్న కోతితో, నీ చేతిలోని పాము ఎప్పుడో చనిపోయింది. నువ్వు గట్టిగా పట్టుకోవటంతో ఊపిరాడక ఆ పాము చనిపోయింది. నువ్వు దాన్ని వదిలేస్తే కాటేస్తుందేమో అని భయపడుతున్నావు. ఇప్పుడు నిన్ను ఆ పాము ఏమీ చేయదు, వదిలేయ్ అని అంటాడు ఆ ముని కోతితో. ముని మాటలపై నమ్మకంతో ఆ కోతి పామును విసిరేసి గుంపులో కలిసిపోతుంది. ఇది వినటానికి చిన్న కథే, కానీ ఇందులో చాలా నీతి ఉంది. కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తలుచుకొని భయపడుతూ ఆ కష్టం చుట్టూనే తిరుగుతూ మనం ఉంటాం. కానీ కష్టాన్ని విసిరికొట్టే పరిష్కారాన్ని మాత్రం అస్సలు వెతకం. మన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు వచ్చి రక్షిస్తారని మనం మామూలుగా ఆశిస్తాం. మన కష్టాన్ని తీర్చడానికి ఎవరూ రారు అని మనం తెలుసుకోవాలి. ధైర్యంతో పరిష్కారాన్ని మనమే వెతకాలి. కష్టాలను ఎప్పుడు భూతద్దంలో పెట్టి అస్సలు చూడకూడదు. ఎంత పెద్ద కొండైనా అద్దం ముందు చిన్నగానే ఉంటుంది కదా అనే పద్యాన్ని మనం గుర్తు తెచ్చుకొని పరిష్కరించుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి అంటే కష్టాలను తరిమి కొట్టాల్సిందే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.